శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఆదిత్య హృదయం పారాయణంలో ప్రతిరోజు కూడా 2 శ్లోకాలు మీకు అందిస్తున్నాం. దాని తెలుగు భావం కూడా అందిస్తున్నాము. లక్ష్మీ మేడం గారు లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్సా సమరే విజయిష్యసి. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్సా సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం పారాయణం మనం జాగ్రత్తగా తెలుగు భావం గమనించినట్లయితే, మహాబాహులు కల ఓ రామా, నీకు ఒక మంచి రహస్యాన్ని చెప్పుచున్నాను, వినుము. ఈ రహస్యం వలన ఖచ్చితముగా శత్రువులందరినీ కూడా జయించగలవు. ఆదిత్య స్తోత్రమని ఈ స్తోత్రం కలదు. అతి పవనమైనది, సకల శత్రు నాశనమైనది, జయాన్ని కలిగించేది, అక్షయఫలం ఇచ్చున్నది, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచన ఇచ్చేది, గ్రహ దోషాలను కూడా నివారించేది, స్త్రీలు కూడా ఈ పారాయణము చేయదగినది అని అగస్త్య మహాముని సాక్షాత్తు సీతారామచంద్రమూర్తికి, రాముడికి రావణాసుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు ఏమీ పాలుపోక నిశ్చయుడై ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. థ్యాంక్ యూ.